అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పురపాలక సంఘ పరిధిలో రెసిడెన్షియల్ స్కూల్ నందు దాదాపు 881 మంది పిల్లలు ఉన్నారు. ఇందులో ప్రజెంట్ 575 మంది ఉన్నారు. ఇందులో దాదాపు 85 మంది వరకు డయేరియా రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన వెంటనే మెడికల్ టీంలందరినీ ఇక్కడికి పిలిపించి ఇమ్మీడియట్గా శానిటేషను ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ పంపించడం జరిగింది. మా టీం అంతా ఇక్కడ ఉన్నామండి. ఎక్కడైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ క్యాంపు డాక్టర్లు ఇద్దరు, మెడికల్ టీము, మొత్తం మా మున్సిపాలిటీ సిబ్బంది, రెవెన్యూ అందరూ కూడా కలిసి మేము ఇక్కడే ఉంటున్నాము. ఏ ఇబ్బంది అయినా సరే మా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకి ఇక్కడే ఉంటున్నాము. ఏ ఇబ్బంది అయినా సరే వెంటనే తిరుపతికి షిఫ్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ఏం లేవు. ఎందువల్ల ఈ కార్యక్రమం జరిగిందనేది, డ్రింకింగ్ వాటర్, ఫుడ్ అనేది శాంపిల్స్ రిపోర్ట్స్ వస్తే తప్ప చెప్పలేం. అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామండి, ఇబ్బంది లేదు. దీని గురించి డాక్టర్ గారు కూడా కొద్దిగా మాట్లాడారు. రెసిడెన్షియల్ స్కూల్లో మనము ఈరోజు నైట్ 8:30కి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిఎంహెచ్ఓ సార్ మాకు ఇంటిమేట్ చేస్తున్నారండి ఇక్కడ డయేరియా అవుట్బ్రేక్ అయ్యిందని. సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిఎంహెచ్ఓ సార్ మేము ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మొత్తం 89 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు డయేరియా ద్వారా. సో 89 మెంబర్స్లో మనం ఇన్ హౌస్లో మనం 24 మందికి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరిగింది. అలానే 28 మంది పిల్లల్ని సిహెచ్సి నాయుడుపేటకి రెఫర్ చేయడం జరిగింది. సో అందరూ ప్రస్తుతానికి అయితే అందరూ స్టేబుల్గా ఉన్నారు. అలానే మనము ఇక్కడ ఉన్న వాటర్ శాంపిల్స్ని టెస్టింగ్కి పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ సేకరించినాము. టుమారో మార్నింగ్కి అది రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలానే ఫుడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నాము. సో అది కూడా చేస్తాము. సో అలానే మనకి ఇక్కడ సిమ్టమాటిక్ ఉన్న పిల్లలందరికీ కూడా మనము టాబ్లెట్స్ అని ఇవ్వడము, ఓఆర్ఎస్ ఇవ్వడము, అలానే ఇక్కడ ఉన్న కొద్దిగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ వాళ్ళకి ఇవ్వడం ప్రిన్సిపల్ గారికి జరిగింది. సో మనం ఇక్కడ ఉన్న పరిస్థితులన్నిటికీ మనము ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే దానికి మన మెడికల్ టీం నుంచి డిఎంహెచ్ఓ సారి సహకారంతో, మన కలెక్టర్ గారి సహకారంతో, మన కమిషనర్ గారి సహకారంతో అన్నిటికీ మనము చేయవలసిన సహాయ చర్యలు మా మెడికల్ టీం అందుబాటుకి సిద్ధంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.